దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 25వ రోజు అనుదిన వాకు భయపడకు. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 20వ వచనంలో సమూయేలు గారు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, భయపడకుడి, యెహోవాను విసర్జింపకుండా మీ పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. సర్వాధికారి అయిన దేవుడు వారికి తోడుగా ఉన్నప్పటికీ, దేవుడైన యెహోవాయే వారికి రాజుగా పరిపాలకుడుగా ఉన్నప్పటికీ, ఒక అధికారిగా వారి మీద రాజును నియమించాలని వారు ఆలోచన చేశారు. అనగా వారు దేవుణ్ణి విసర్జించారు, దేవుడు చేసిన మేలులను మర్చిపోయారని ఆ మాటలను బట్టి అర్థమవుతుంది. కనుక వారి జీవితంలో కీడును అనుభవించారు, దేవుణ్ణి పక్కకు పెట్టారు. మరి మన జీవితాలలో కూడా ఆ విధంగా మనం ఉండకుండా మన జీవితానికి సర్వాధికారి అయిన దేవుడు తోడుగా ఉన్నాడని, మన యొక్క ప్రవర్తన అంతటిలో ఆయనకు లోబడుతూ మనం జీవించగలిగితే అన్ని విషయాలలో మనకు మేలు జరుగుతుందని ధైర్యంతో